ఓకే అండి. క్వశ్చన్ ఏంటండి, ఒక యాక్ట్, న్యూ యాక్ట్ ఎలా అసలు ఫామ్ అవుతుంది? ఎస్ సార్. రైట్ అండి. ఇప్పుడు ఇండియాకి ఇండిపెండెన్స్ రాకముందు నుంచి కూడా ఇండియాలో బ్రిటిషర్స్ టైం నుంచి ఒక సిస్టమ్ ఉంది. అదేంటంటే, లాలో ఏదైనా రిఫార్మ్స్ చేయాలి అంటే, అంటే కొత్త చట్టాలు తేవాలన్నా, పాత వాటిని అమెండ్ చేయాలన్నా, దెర్ ఈజ్ ఏ లా ఓకే సార్. కమిషన్. లా కమిషన్ అంటే కొంతమంది సభ్యులతోటి ఒక కమిషన్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ లా కమిషన్ అన్నమాట. ఆ లా కమిషన్ అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ప్రజెంట్ డేస్లో ఎలాంటి లా కావాలి, అలాగే ప్రస్తుతం ఎన్ఫోర్స్లో ఉన్నటువంటి లాస్లో ఏదైనా చేంజెస్ కావాలా, ఇట్లా ప్రతి విషయాన్ని లా కమిషన్ అబ్జర్వ్ చేసి తను రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. దాన్ని లా కమిషన్ రిపోర్ట్ 1, 2, 3, 4 అంటారనమాట. సో ఆ లా కమిషన్ ఓకే సార్. రిపోర్ట్ని బేస్ చేసుకొని లెజిస్లేచర్ అంటే మన ఎమ్మెల్యేస్, ఎంపీస్ అసెంబ్లీలోను, పార్లమెంట్లోను ఫస్ట్ బిల్స్ తయారు చేస్తారు. వీళ్ళకి సపోర్ట్గా ఓకే సార్. ఆ బిల్స్ ఆమోదం పొందిన తర్వాత ఎనాక్ట్మెంట్లుగా మారుతాయి, అంటే యాక్ట్లుగా అవుతాయి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సో ఓకే సార్. అలా అయిన తర్వాత దాన్ని డ్రాఫ్ట్ చేసే అబ్జర్వేషన్ అంతా ఎవరు చూసుకుంటారు అని అంటే, లెజిస్లేటివ్కి సపోర్ట్గా మనకి ఉన్నటువంటి నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ పర్సన్స్ ఎవరు అంటే, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ అండ్ అడ్మినిస్ట్రేటివ్. ఎగ్జిక్యూటివ్. ఎస్ సార్. వీళ్ళని ఎగ్జిక్యూటివ్స్ అంటాము. అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళే Yes. ఎగ్జిక్యూటివ్స్. సో ఈ కేటగిరీ ఎవరైతే ఉన్నారో బ్యూరోక్రాట్స్ అంటాం. వీళ్ళు అంటే ఓకే సార్. ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ కేటగిరీలోను, డైరెక్టర్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ గాను ఉండి వాళ్ళ అబ్జర్వేషన్లో డ్రాఫ్ట్ జరుగుతాయి. అలాగే వాళ్ళ ఒపీనియన్స్ డ్రాఫ్ట్ కమిటీకి పెడతారనమాట. ఇలా చేయండి, ఇలా చేయండి అని. సో ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ఉందో వాళ్ళు డ్రాఫ్ట్ చేస్తారు. అంటే దానికి ఒక కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్ రెడీగా ఉంటారు మన సెక్రటేరియట్లో. ఓకే సార్. లెజిస్లేటివ్ బాడీస్ అందరూ కూడా అసెంబ్లీలోను, పార్లమెంట్లోను వాళ్ళ ఒపీనియన్ దాని మీద రైజ్ చేస్తారు. అంటే ఓటింగ్ రూపంలో చెప్తారనమాట. ఆ డిబేట్స్ ఓకే సార్. యాక్చువల్గా ఇప్పుడు మనకి అసెంబ్లీ కానీ పార్లమెంట్లో కానీ బిల్ ప్రవేశపెట్టారు ఆమోదం కోసం అనే పదం మనం న్యూస్లో వింటుంటాం. ఎస్ సార్. రీసెంట్గా తీసుకుంటే మనకి 3 మేజర్ యాక్ట్లు, అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఎస్ సార్. ఈ 3 కొత్త యాక్ట్లు వచ్చినాయి. అంటే పాత వాటిని ఎస్ సార్. పూర్తిగా తీసేసి వాటిని సెక్షన్స్ సీరియల్ వైజ్గా మార్చుకుంటూ వచ్చి దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రీఫార్మ్ చేశారు, పేరుతో సహా ఎస్ సార్. చేశారు. అలాగా ఆ బిల్స్ అనేవి మనకి పార్లమెంట్లో, అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి అయితేనేమో పార్లమెంట్ అండి, అందులో ఎగువ సభ, దిగువ సభ అంటాం, లోక్సభ, రాజ్యసభ. ఆ తర్వాత ప్రెసిడెంట్ ఎసెంట్ తోటి అది యాక్ట్గా మారింది. ఎస్ సార్. దాన్ని మనం అఫీషియల్ గెజిట్లో పబ్లిష్ చేసిన దగ్గర నుంచి దాని అమలు వస్తుంది. అంటే మీకు చట్టము తయారవడం వేరు, అమలులోకి రావడం వేరండి. 2 వేరు డేట్లు. ఓకే సార్. కొన్నిట్లో అమలు, మీరు మ్యూట్ చేసుకోండి, ఎవరు బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. రైట్ ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే ఆమోదం పొందిందో దాన్నేమో ఎనాక్ట్మెంట్ డేట్ అంటామండి. ఎఫెక్ట్ ఫ్రమ్, WEF, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అంటే అది ఏ రోజు నుంచి అమల్లోకి వస్తుంది అనేది మీకు అఫీషియల్ గెజిట్లో వేసిన దగ్గర నుంచి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే సార్. రీసెంట్గా మీకు పాస్ అయిన బిల్స్ చూసుకుంటే అవి యాక్ట్లుగా అయినదేమో లాస్ట్ మంత్లో. ఎన్ఫోర్స్మెంట్ డేట్ ఇంకా ఇవ్వలేదు, మీకు అఫీషియల్ గెజిట్లో ఇంకా అవి పబ్లిష్ అవ్వలేదు. సో ఆ గెజిట్లో ఏం రాశారంటే, ఇట్స్ ఫర్ జనరల్ ఇన్ఫర్మేషన్. అఫీషియల్ గెజిట్లో విత్ ఎన్ఫోర్స్మెంట్ డేట్ ఇవ్వాల. వాళ్ళు జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం యాక్ట్ని అప్లోడ్ చేశారు, కానీ అఫీషియల్గా ఇది రేపటి నుంచి వస్తుంది, నెక్స్ట్ మంత్ 1st తారీఖు నుంచి వస్తుంది అని అఫీషియల్గా డేట్ ఫిక్స్ చేయాల. ఓకే సార్. జనరల్గా అలా చేయరండి. మీకు గెజిట్లో వేశారు అని అంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఫ్రమ్ అని ఒక డేట్ ఇస్తారు. కానీ ఈ బిల్స్ ఎందుకు, ఈ యాక్ట్లు ఎందుకు అలా చేయలేదు, జనరల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇచ్చారంటే,
ఆల్రెడీ రన్నింగ్‌లో హ్మ్. ఉన్నటువంటి మేజర్ రోల్ ప్లే చేస్తున్నటువంటి యాక్ట్‌లు ఇవన్నీ. ఒక్కరోజు ఓకే సార్. వీటిని మార్చేస్తే లా అడ్మినిస్ట్రేషన్ గాని, జ్యుడిషియరీలో గాని చాలా కన్‌ఫ్యూజన్స్ వస్తాయి. అలవాటు కాలేదు కాబట్టి ఇబ్బందులవుతాయి అని కొద్దిగా అలవాటు కావడం కోసం ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యాక్ట్ అయితే హ్మ్. అదే యాక్ట్‌కి ఏం మారదు దాంట్లో. ఓకే సార్. రోజులు గ్యాప్ తీసుకొని ఆ గ్యాప్ ప్రకారం ఒక డేట్ ఇచ్చి ఆ డేట్ నుంచి అమలు చేస్తారు. ఓకే సార్. మీకు ఉదాహరణ చెప్పాలంటే మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ యెస్ సార్. డ్రాఫ్టింగ్ కమిటీ దగ్గర పూర్తయిపోయి అప్పుడున్నటువంటి ఆ మెంబర్స్ దగ్గర అసెంట్ పొందిందేమో ఒక ఇయర్‌లో. అది యెస్ సార్. రిపబ్లిక్ డేగా ఎప్పుడొచ్చింది? ఎప్ 1949లో అయింది. 1950 నుంచి అమల్లోకొచ్చింది. యెస్ సార్. రిపబ్లిక్ డే అని మనం ఏదైతే 1950 జాన్ 26 అలా జరుపుకుంటున్నామో, యెస్ సార్. అయితే అసెంట్ కంప్లీట్ అయిపోయింది 1949లోనే. ఓకే సార్. ఈ విధంగా బిల్స్ యాక్ట్‌లుగా మారి, యాక్ట్‌లు మళ్ళీ ఎన్‌ఫోర్స్‌లోకి రావడానికి కొంత టైం. కొన్ని అర్జెంట్ యాక్ట్‌లనుకోండి అదే రోజు చెప్పేస్తారు. చిన్న చిన్న అమెండ్‌మెంట్స్ గాని, చిన్న చిన్న యాక్ట్‌లు గాని అయితే వెంటనే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అని చెప్పి డేట్ ఇచ్చేస్తారు. హుహు. ఓకే సార్. అవును. అంటే ఎప్పుడైతే ఎనాక్ట్‌మెంట్‌లోకొస్తుందో అప్పటి నుంచి ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. అంతే ఆ! కదా సార్? అంటే మీకు ఫస్ట్ సెక్షన్ నంబర్ 1లో అది రాస్తారనమాట. దిస్ యాక్ట్ నేమ్ ఈజ్ అని చెప్పేసి రాసిన తర్వాత విత్ ఎఫెక్ట్ హ్మ్. ఫ్రమ్ షార్ట్ ఫార్మ్‌లో డబ్ల్యూఈఎఫ్ అంటారు. డబ్ల్యూఈఎఫ్ సార్. ఆ! దాని షార్ట్ నేమ్ మీనింగ్ ఏంటంటే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఎప్పటి నుంచి ఓకే అమల్లోకొస్తుంది. సార్. సో, ఇలా లా ఓకే సార్. కమిషన్ సిఫార్సులు బేస్ చేసుకొని వాళ్ళు మీకు లెజిస్లేటివ్ బాడీకి వాళ్ళ ఒపీనియన్ చెప్తే, ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్‌ని బేస్ చేసుకొని లాలో రావాల్సినటువంటి రిఫార్మ్స్‌ని వాళ్ళు ఆ కమిటీ నుంచి గైడ్‌లైన్స్‌గా తీసుకొని ఇంప్లిమెంట్ చేసి, అదంతా డ్రాఫ్టింగ్ అంతా ఎవరు చూసుకుంటారు మళ్ళీ? ఎగ్జిక్యూటివ్ బాడీ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు ఓకే సార్. చూసుకున్న తర్వాత మళ్ళా అసెంట్ అనేది లెజిస్లేటర్ నుంచే వస్తది ఫైనల్‌గా. ఓకే సార్. సో, ఇదండి ప్రొసీజర్. ఓకే సార్. సార్ ఇప్పుడు అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పటి నుంచే యాక్ట్స్ అనేవి ఉన్నాయి కదా సార్ అప్పటి నుండి. హ్మ్. సో ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్‌కి అప్పుడు అంతకుముందు ఏమైనా వేరే నేమ్ ఉండేదా సార్? లేదండి. అప్పుడు గూడా ఇదే నేము. అయితే మీకు ఇది జనరల్ డౌట్ అందరికి. బ్రిటిష్ వాళ్ళ యెస్ సార్. లాస్‌నే వాళ్ళు తయారు చేసిన ఎనాక్ట్‌మెంట్‌లనే మనం ఇప్పటికి ఫాలో అవుతున్నాం గదా! యెస్ సార్. అదేంటి దానిలో ఏమన్నా మార్పులున్నాయా అంటే, మీకు హ్మ్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ పేపర్ అయిపోయిందా సబ్జెక్ట్? కాన్స్టిట్యూషన్‌లో అయ్యింది సార్. కాన్స్టిట్యూషన్‌లో ఆర్టికల్ 13 ఏం చెప్తుంది? ఏం చెప్తుందంటే, ఏదైనా సరే చట్టం ఇప్పటి వరకు అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎన్ఫోర్స్‌మెంట్ డేట్ అంటే రిపబ్లిక్ డేట్ అని మనం ఏదైతే అనుకున్నామో రిపబ్లిక్ డే అని, ఆ రోజు నుంచి అప్పటి వరకు అమలవుతున్నటువంటి చట్టాలు ఏదైతే ఉన్నాయో అంటే ఇండియన్ పీనల్ కోడ్ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ అవన్నీ పాతయే. ఓకే ఆర్టికల్ సార్. 13 ఏం చెప్తుందంటే, ఈ రోజు నుంచి ఇండియా తను రిపబ్లిక్ అయ్యింది. ఇండియా ఒక కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకుంది. దీనిలో ఆర్టికల్స్ ప్రకారం, ఫండమెంటల్ రైట్స్ ప్రకారం కొన్ని రూల్స్ పెట్టుకుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్నటువంటి పాత చట్టాలు ఏదైతే ఉన్నాయో, అవి గనక అందులో ఏ సెక్షన్ అయినా గాని, ఈ కాన్స్టిట్యూషన్ ఇండియాలో ఉన్నటువంటి ఆర్టికల్స్‌కి గనక వ్యతిరేకంగా ఏదన్నా స్టేట్మెంట్ ఉన్నా, ఏదన్నా సెక్షన్ ఉన్నా, ఏదన్నా పదం ఉన్నా, అవన్నీ ఈ రోజు నుంచి రిమూవ్ అయిపోతాయి. కాన్స్టిట్యూషన్ ఇండియాకి అనుకూలంగా ఉన్నటువంటి సెక్షన్స్, వర్డ్స్, ఇంటర్ప్రిటేషన్స్ మాత్రమే అమలవుతాయి అని చెప్పి, అలా ఏదన్నా ఇండియన్ కాన్స్టిట్యూషన్‌కి వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పీనల్ కోడ్ తీసుకుంటే, అందులో ఒక హ్మ్. సెక్షన్‌లో బ్రిటిష్ గవర్నమెంట్ అనే ఒక పదం ఉంటది. ఓకే సార్. అలాగే క్వీన్ అని ఉంటది. Yes, sir. Yes, sir. ఇవన్నీ కూడా అబాలిష్ చేసేసారు. అంటే Yes, sir. ఓకే సార్. పాత చట్టం మళ్ళీ మొత్తం కొత్తది రాయాలంటే అప్పటికప్పుడు కష్టం కాబట్టి, పాత దానిలో మనకి ఎగనెస్ట్‌గా ఉన్నయన్ని తీసేసి, దాన్ని యాజ్ ఇట్ ఈజ్‌గా అమలు చేసుకుంటూ వచ్చారు. అంటే సార్ ఇప్పుడు బేర్ యాక్ట్‌లో కొన్ని సెక్షన్స్ రిపీల్డ్ అని ఉంది కదా సార్. అంటే అవి అలా తీసేసినవా సార్? ఎగ్జాక్ట్‌లీ. అలాగా క్రమక్రమంగా రాను రాను రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ సతీ అని ఉంది. సతీ అంటే పాత రోజుల్లో ఒక ట్రెడిషన్ ప్రకారం హస్బెండ్ చనిపోతే వైఫ్ గూడా
ఆ చితిలోనే సూసైడ్ చేసుకుంటారు. Yes, sir. ఎస్ సార్. అది బ్రిటిష్ లాస్‌లో సతీ సహగమనాన్ని అబాలిష్ చేయడం జరిగింది. సతీ Abolish. అబాలిషన్ యాక్ట్ అని. Yes, sir. యాక్చువల్‌గా అది బ్రిటిష్ టైమ్‌లోనే చేశారు. అట్లా ఏదన్నా కాంట్రోవర్సీ ఆఫ్ ప్రావిజన్ ఏదన్నా ఇప్పుడు చట్టాల్లో గూడా ఏమన్నా ఉంటే దాన్ని రాను రాను క్రమంలో తీసేసుకుంటూ వచ్చారు. Okay, sir. ఓకే. తీసేసిన వాటినేమో రిపీల్ అన్నారు. తీసేశారు. యాడ్ చేసిన వాటినేమో Yes, sir. యాడింగ్, సబ్‌స్టిట్యూట్ అన్నారు. Yes, sir. సబ్‌స్టిట్యూట్ అంటే మళ్ళీ ఇంకో పదం ఉందండి. ఆ పదం ఏదన్నా నచ్చలేదనుకోండి, దాన్ని తీసేసి దాని ప్లేస్‌లో ఇంకొకటి పెడితే దాన్ని సబ్‌స్టిట్యూట్ అంటారు. Yes, sir. యాడ్ చేశారనుకోండి యాడింగ్. అంటే దానికి సెక్షన్ ఎలా పెట్టేవాళ్ళంటే సెక్షన్ 498 మాత్రమే ఫస్ట్ ఇండియన్ పీనల్ కోడ్‌లో ఉంది. ఎస్ సార్. తర్వాత అమెండ్ చేసిన దానిలో 498 ఎస్ సార్. ఎస్ సార్. సో, ఆ ఏలు, బీలు వచ్చినియంటే అవన్నీ అమెండ్ ద్వారా వచ్చినియని అర్థం. ఓకే సార్. అవండి. సో, ఇలా ఒక చట్టాన్ని తయారు చేసి, ఆ చట్టాన్ని ఎన్‌ఫోర్స్‌లోకి తెచ్చి దాన్ని అమలు చేస్తారు. అలా అమలు చేసేటప్పుడు కోర్ట్ యొక్క డ్యూటీ ఏందంటే, ఆ చట్టాల్ని ఫాలో అవుతూ జ్యుడిషియరీ సిస్టమ్‌ని, జస్టిస్ సిస్టమ్‌ని కాపాడతాం. అట్ ద సేమ్ టైమ్ ఏదైనా చట్టంలో గనక ఫండమెంటల్ రైట్ వయలేట్ అయ్యేలాగా గనక ఏదైనా ప్రొవిజన్స్ కనుక తయారు చేస్తే, అవి పాతయైనా, కొత్తయైనా వాటిని కోర్టు దృష్టికి తీసుకొస్తే, వాటిని రిమూవ్ చేయమని డైరెక్షన్ ఇచ్చిద్ది. ఏంటి సార్? మళ్ళీ చెప్పండి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా టైటిల్ యాక్ట్ అని వచ్చింది. అలాగే ఏపీ స్టేట్‌లో ఇంతకుముందు కొన్ని యాక్ట్‌లొచ్చినియి. ఎలాంటివంటే సీఆర్‌డీఏ అబాలిషన్ యాక్ట్ అని, ఆ తర్వాత రాజధాని షిఫ్టింగ్ కొన్ని బిల్స్ అని, ఇట్లా కొన్ని కొన్ని సమస్యలొచ్చినప్పుడు హైకోర్టు గాని, సుప్రీం కోర్ట్ గాని ఏమన్నాయంటే రిట్ పిటిషన్స్ ఫైల్ చేశారు. అగ్రీవ్డ్ పర్సన్ ఎవరైతే ఆ చట్టాల ద్వారా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు హైకోర్టుకొచ్చి ఏవండీ గవర్నమెంట్ ఇలా ఒక చట్టాన్ని తయారు చేస్తుంది. ఒక బిల్ పాస్ చేసేసింది. అందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ మా ఫండమెంటల్ రైట్‌ని వయలేట్ చేసేలాగున్నాయి. అందువల్ల మీరు ఏదైతే లెజిస్లేటివ్ ఎనాక్ట్‌మెంట్ బిల్ రూపంలో జరిగిందో, అది యాక్ట్ రూపంలో అవుతుందో, వాటిని అగైన్స్ట్ కాన్స్టిట్యూషన్, ఇల్లీగల్ అని చెప్పి దానికి డైరెక్షన్ ఇచ్చేసి, ఆ ప్రొవిజన్స్‌ని ఆపేసేయండి అని ఒక డైరెక్షన్ అడుగుతారు. ఓకే సార్. Okay, sir. కోర్ట్ ఇన్వాల్వ్ అయ్యి ప్రెజెంట్ ఒకటి జరుగుతుంది కదా సార్. ల్యాండ్ అదే భూ అవునండి. చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023. ఎస్ సార్. ఎస్ సార్. యాక్ట్ నంబర్ 27 ఆఫ్ 2023. ఓకే సార్. ఇదేనండి ప్రాబ్లమ్. అది జరిగింది. ఇంతకుముందు చాలా జరిగినాయి కాబట్టి, ఎప్పుడైతే మన ఫండమెంటల్ రైట్ వయలేట్ అయ్యేలాగా స్టేట్ గనక ఒక ఎనాక్ట్‌మెంట్ తీసుకొస్తే, దాని మీద స్టేట్‌కి సంబంధించిన సిటిజన్ ఇక్కడ స్టేట్ అంటే మీరు 2 తీసుకోవచ్చండి. ఇండియా అనే ఒక మొత్తం రాజ్యాన్ని స్టేట్ అంటాం. అలా తీసుకోవచ్చు. మన Yes, sir. రాష్ట్రం అనే పదాన్ని కూడా ఇంగ్లీష్‌లో స్టేట్ అనే అంటాం. Yes, sir. ఓకే సార్. సో, ఇండియన్ స్టేట్‌కి సంబంధించి మొత్తం ఎక్కడైనా సరే ఫండమెంటల్ రైట్ వయలేట్ అయితే, దీని రెమెడీని హైకోర్ట్‌కి రిట్ జ్యూరిడిక్షన్‌లో వెళ్తాం. హైకోర్ట్‌కి, సుప్రీం కోర్ట్‌కి. Yes, sir. ఆర్టికల్ 226, 227 కింద మరియు ఆర్టికల్ 32 కింద రిట్ జ్యూరిడిక్షన్ ఉంది. Yes. Yes. 226, 227 కిందేమో హైకోర్ట్‌కి, ఆర్టికల్ 32 కిందేమో సుప్రీం కోర్ట్‌కి. Supreme Court. Yes, sir. మీకు రిట్స్ తెలుసు ఓకే సార్. కదండీ. రిట్ ఆఫ్ హాబెస్ కార్పస్ దగ్గర నుంచి మొత్తం 5 రిట్స్ ఉన్నాయి. Yes. ఈ విధంగా మీకు కాన్స్టిట్యూషన్ దానిలో అడుగుతారనమాట. మెయిన్స్ ఎగ్జామ్స్‌లో కూడా ఆబ్జెక్టివ్ అయితేనేమో హౌ మెనీ కేటగరీ ఆఫ్ రిట్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాడు. కింద ఆప్షన్స్‌లో 1, 2, 3, 4, 5 అని ఆప్షన్ ఇస్తాడు. ఎస్ సార్. అది ఆబ్జెక్టివ్ క్వెషన్స్. మెయిన్స్‌లో అనుకోండి ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ద రిట్స్ ఇన్ సుప్రీం కోర్ట్స్ యాస్ వెల్ యాస్ ఇన్ హై కోర్ట్స్ High. అంటారు. దానికి వెయిటేజ్ ఆఫ్ క్వెషన్ మార్కులు ఉన్నాయనుకోండి. అది 4 మార్కులకి అడిగితేనేమో మనం బ్రీఫ్‌గా రాయాలి. 10 మార్కులకి అయితే కొంచెం డీటెయిల్డ్‌గా రాయాలి. అదే 20 మార్క్స్‌కి అనుకోండి విత్ కేస్ లాస్ రాయాలి. ఓకే సార్. Okay, sir. ఈ విధంగా మీకు మెయిన్స్‌లోను, అకాడమిక్‌గాను ఒక క్వెషన్‌ని అర్థం చేసుకోవాలంటే రూట్ నుంచి తెలియాలి. ఎస్ సార్. సో, మీరు మంచి ప్రశ్న అడిగారు. అసలు ఆ చట్టాలు ఎలా తయారవుతాయి? దాన్ని ఎవరెవరు మొదలుపెడతారు? అవి ఎలా కంప్లీట్ అవుతాయి? ఎలా ఎన్‌ఫోర్స్‌లోకొస్తాయి? ఎస్ సార్. ఎస్ సార్. రైట్ అండి. సార్, అంటే సెక్షన్స్‌లో మాత్రమే రిపీల్ జరగొచ్చు కానీ మొత్తం యాక్ట్ అయితే మాత్రం రిమూవ్ చేయరు కదా సార్.
యాక్చువల్‌గా జరిగినియండి. అలా జరిగిన వాటిల్లో మీకు రీసెంట్‌గా గమనిస్తే అంటే రీసెంట్ అంటే ఇలా ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ లాంటివి చూస్తే ఈ 3 చట్టాలు గూడా టైటిల్ మారింది. కంటెంట్‌లో చాలా వరకు మారినియి. ఆ సెక్షన్స్ యెస్ సార్. సీరియల్ నంబర్‌లు మారిపోయినియి. యెస్ సార్. యెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓకే. 302 పనిష్మెంట్ ఆఫ్ మర్డర్ ఇండియన్ పీనల్ కోడ్‌లో 302 పనిష్మెంట్ ఆఫ్ మర్డర్. 101కి వచ్చింది సార్. ఆ! అలా మారిందనమాట. సెక్షన్స్ మారినాయి. యెస్ సార్. అలాగే ప్రొవిజన్స్‌లో కూడా ఆ ఎక్స్‌ప్లనేషన్, డెఫినిషన్స్‌లో కొన్ని మార్చారు. అవును సార్. అలాగే మీకు ఓకే సార్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఒకటి, ఇన్సాల్వెన్సీ హ్మ్. బ్యాంక్రప్ట్ కోడ్ ఒకటి, అంటే ఐపీ యాక్ట్ అంటాం. ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్ట్ కోడ్. తర్వాత ఓకే సార్. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి. ఇలా కొన్ని యాక్ట్‌లు అసలు పూర్తిగా మారిపోయినాయి. ఓకే ఓకే సార్. సార్. అలా అవసరాన్ని బట్టి పాత యాక్ట్‌లో ఉన్న డేటా మనకి ఇప్పుడు జనరేషన్‌కి, ఇప్పుడు పరిస్థితులకి అనుకూలంగా లేదనుకుంటే మొత్తం యాక్ట్ మార్చొచ్చు. ఓకే సార్. ఓకే సార్. కొన్ని ప్రొవిజన్స్ వరకే ఇబ్బందిగున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో అనుకుంటే ఆ ప్రొవిజన్స్ వరకు అమెండ్ చేసుకుంటారు. ఓకే సార్. రైట్ అండి. సో, సో ఇప్పుడు చేంజ్ అయిన యాక్ట్ తర్వాత హ్మ్. అప్పుడు చేంజ్ అయిన యాక్టే అది నడుస్తుందా సార్? లేదంటే ప్రీవియస్ యాక్ట్ ఏమైనా మళ్ళీ అది కూడా చూడవలసొస్తుందా సార్? లేదండి. కంటెంట్‌ని కంపేర్ చేయడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జేసీజీ రాయడానికి వెళ్తున్నారండి. ఆహ్, హ్మ్. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఐపీసీ, సీఆర్‌పీసీ అయిపోయినాయి అనుకోండి. హ్మ్. ఆ బ్యాచ్‌కి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమడుగుతారంటే కంపారిటివ్‌గా అడుగుతారు. కొత్త చట్టాలకి, పాత వాటికి. ఆహా! ఓకే సార్. అయితే మీరు ఎగ్జామ్ రాసే రోజుకి అది ఎన్‌ఫోర్స్‌లోకి వచ్చుండాలి. ఆ! ఓకే సార్. ఆబ్జెక్టివ్‌లో ఎక్కడన్నా కొంచెం ఫిల్టర్ చేయడానికి అడుగుతాడు. కొత్త చట్టాలకి, పాత చట్టాలకి ఏ మార్పులొచ్చినాయి మీరేం చెప్తారని. ఓకే సార్. అంటే సమ్ డిఫరెన్షియేషన్ ఆ! టైప్ సార్? ఆ! అసలు ఓకే మొత్తం, సార్. మొత్తం పూర్తిగా యాక్ట్ మారిపోయిందా? లేదా కొన్ని ప్రొవిజన్స్ మార్చారా? అసలు ఏం మార్పులు జరిగినియి? అని మీకెలా హ్మ్. తెలుస్తుందండి అనంటే, ఈ కొత్త యాక్ట్‌లు మీకు ఆన్‌లైన్‌లో వచ్చినియి కదండీ! వాటిల్లో ఫస్ట్ పారా ఉంటదనమాట. దాన్ని ఆబ్జెక్ట్ ఆఫ్ ది ఎనాక్ట్‌మెంట్ అంటారు. అంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో అయితే ప్రియాంబుల్ అని చెప్తాం. హ్మ్. ఇది సెక్షన్ 1 పైన ఉంటదనమాట ప్రతి చట్టంలో. సెక్షన్ 1 పైన వేరాజ్ ఇట్ ఈస్ ఎక్స్‌పీడియంట్ టు కన్సాలిడేట్ ఆల్ సో అండ్ సో లాస్ అని ఒక్కొక్క సెక్షన్‌కి ఒక్కొక్క ఆబ్జెక్ట్ ఉంటది. ఆబ్జెక్ట్ అంటే ఈ చట్టాన్ని ఎందుకు తయారు చేశారు? దీని ఉద్దేశ్యం ఏంటి అని. సో, ఓకే సార్. ఆబ్జెక్ట్ చదివితే మీకు అర్థమైద్ది. ఈ చట్టం ఎందుకు తయారైంది? అసలు ఇంతకు ముందు ఉన్నాయా? ఉంటే ఇప్పుడు వచ్చిన మార్పులేంటి? ఏమేం మార్పు చేశారనేది బ్రీఫ్‌గా ఉంటది దాంట్లో. హ్మ్. ఓకే సార్. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటప్పుడు కొన్ని పదాలుంటాయండి. ఎగ్జామ్‌లో ఎలాంటివంటే ఎక్స్‌ప్లెయిన్ అని, ఆబ్జెక్ట్ అని, డిఫరెన్స్ అని ఈ పదాలొచ్చినప్పుడు వాటికి సెపరేట్ మీనింగ్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ సెక్షన్ 302 ఐపీసీ అన్నారనుకోండి. యెస్ సార్. దీని గురించి మీరు యాక్ట్‌లో ఏదైతే సెక్షన్‌లో చెప్పారో ఆ ప్రొవిజన్ గురించి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అదే ఓకే సార్. ఆబ్జెక్ట్ ఆఫ్ ది 302 అన్నారనుకోండి. అది డైరెక్ట్ మీకు హ్మ్. అక్కడ కనపడదు. హ్మ్. అంటే 302 ఏంటి? పనిష్మెంట్ ఆఫ్ మర్డర్. అది ఏ ఉద్దేశ్యంతో పనిష్మెంట్ పెట్టారు? ఎవరైతే మర్డర్ చేశారో వాళ్ళు సొసైటీకి వాళ్ళ వలన డేంజర్ గాబట్టి వాళ్ళని పనిష్ చేయాలనే మెజర్స్ తోటి ఇండియన్ పీనల్ కోడ్ అనే యాక్ట్ తయారు చేశారు. అందులో సెక్షన్ 300 ఏమో మర్డర్‌కి సంబంధించిన సెక్షన్ అయితే 302 ఇట్స్ పనిష్మెంట్ అని యెస్ సార్. డీటెయిల్డ్‌గా రాయాలి. ఓకే సార్. అట్లా మీరు ఆ క్వెషన్‌లో ఇప్పుడు ఈరోజు మనం క్వెషన్ పేపర్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఆ టాపిక్ గురించే. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. ఇది సివిల్ లాస్ పేపర్ 1. ఏ ఓకే ఇయర్ సార్. ఇది? ఇది డేట్ ఆఫ్ 18 మార్చ్ 2023. యెస్ సార్. ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ మీరెప్పుడు గూడా కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ముందు ఇన్‌స్ట్రక్షన్స్‌ని థరో అవ్వండి. రైట్. తర్వాత వెయిటేజ్ ఆఫ్ మార్క్స్. ఇన్‌స్ట్రక్షన్స్ చూస్తే మీకేం అర్థమైద్దంటే అసలు మనం ఎన్ని క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి. అందులో కొన్ని కంపల్సరీ క్వెషన్స్ ఉంటాయి. వాటిని కొంచెం గమనిస్తే తప్ప ఆ ఫ్లోలో లాస్ట్ టైమ్ పేపర్ ఇలా ఇచ్చాడులే ఇదే కూడా అదే ప్యాటర్న్ అనుకుని గనక మనం బ్లైండ్‌గా వెళ్తే ఆ ప్యాటర్న్ మారిందంటే ఇబ్బంది పడతాం. హ్మ్. ఓకే సార్. ఓకే. ఫస్ట్ 5 మినిట్స్ మాత్రం మీరు ఇన్‌స్ట్రక్షన్ కేటగరీని బాగా 1, 2 సార్లు చదివి అర్థం చేసుకోండి. యెస్ సార్. రైట్. తర్వాత ఇప్పుడు మీరు
ఆల్రెడీ మీకు అకాడమిక్‌గా మీరు కంప్లీట్ చేశారు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీకు సీపీసీ అయిపోయిందండి? యెస్ సార్. Yes. రైట్. ఒకవేళ అయిపోయిందనుకోండి ఆల్రెడీ మీరు అకాడమిక్‌లో రాసి ఉంటారు ఆ సెమ్‌లో డిగ్రీ అంటే ఏంటి? మీన్స్ ప్రాఫిట్ అంటే ఏంటి? లీగల్ రిప్రజెంటేటివ్ అంటే ఏంటి? వీటిని ఎలా హ్మ్. అటెంప్ట్ చేయాలి అనంటే, అదేంటి సార్ మేము ఆల్రెడీ లాలో మా సెమ్‌లో వచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్ రాసాం గదా! ఇక్కడ కూడా అదే వెర్షన్ గదా! అని మీకు డౌట్ రావచ్చు. ఒక చిన్న యెస్ సార్. డిఫరెన్స్ ఉందండి. అకాడమిక్ ఇయర్‌లో ఎలా చూస్తారంటే, వీళ్ళకి అకాడమిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. వీళ్ళకి గ్రాడ్యుయేషన్ ఇవ్వచ్చు అనే ఒక కన్సర్న్‌తో చూస్తారు. అంటే కొంత హ్మ్. లిబర్టీ ఉంటదక్కడ. పోన్లే కాస్త ఈ స్టూడెంట్ చదివాడు. దగ్గర వరకు దాని మీనింగ్ చెప్పగలుగుతున్నాడు అని జెప్పేసి ఇప్పుడు 2.5 మార్క్స్ అనుకోండి ఒక్క క్వెషన్‌కి. 1 ½ కొంచెం బాగా రాస్తే 2 మార్క్స్ వేయడానికో ట్రై జేస్తారు. యెస్ సార్. కానీ కాంపిటీటివ్‌లో అలా కాదు. కాంపిటీటివ్‌లో వీలైనంత వరకు వాళ్ళు మాక్సిమం స్క్రూటినీ జేస్తారు. అంటే థరో ఎగ్జామినేషన్ అనుకోండి. యెస్ సార్. సో, వీళ్ళకి అకాడమిక్ నాలెడ్జే కాదు, అసలు లా పట్ల ఎంత ఎలాబరేటెడ్ ఐడియా ఉంది అనేది గూడా చూస్తారు. అందుకని ఓకే. మీరు అకాడమిక్ ఎగ్జామ్ రాసేటప్పుడు సింపుల్‌గా రాసినా గాని స్కోర్ చేయొచ్చు. దట్టు మీరు పాస్ అయితే చాలు. ఆ 35 మార్క్స్ వస్తే మీకు గ్రాడ్యుయేషన్ డిగ్రీ వస్తది. యెస్ సార్. కాంపిటీటివ్‌లో అలా గాదు. మీరెప్పుడు గూడా కాంపిటీషన్‌లో ఉదాహరణకి 10 పోస్టులున్నాయనుకోండి. టాప్ 1-10లో ఉంటేనే మీకు ఆ 10 పోస్టులొస్తాయి. హ్మ్. అది యెస్ 1000 సార్. మంది Yes, sir. రాయొచ్చు, 10,000 మంది రాయొచ్చు. సో, ఇక్కడ ఫుల్ రివర్స్‌లో ఉంటదనమాట. మీ టార్గెట్ ఎలా ఉండాలంటే 10 పోస్టులంటే మీరు ఫస్ట్ 1-10లోనే ఉండాలి. అలా ఉండాలి అనంటే మీరు కాంపిటీషన్ ఎంత ఫేస్ చేయబోతున్నారంటే, ఆ వచ్చే స్ట్రెంగ్త్ ఆఫ్ అప్లికేషన్స్‌ని బట్టి మీ కాంపిటీషన్ రేంజ్ డిసైడ్ అవుతది. సో, ప్రతి హ్మ్. విషయాన్ని మనం థరోగా ఇప్పటి నుంచే ఎందుకు ప్లాన్ జేసుకోవాలి? అంటే కంగారు పడాల్సిన పని లేదండి. అప్పుడు అకాడమిక్‌గా చదివినా, ఇప్పుడు కాంపిటీటివ్‌గా చదివినా సెక్షన్ మీనింగ్ అదే. అక్కడ అక్షరాలు గాని, పదాలు గాని, మీనింగ్ గాని ఏం మారదు. కాకపోతే ఏందంటే ఓకే సార్. కొంత లిబరల్ అంటే కొంచెం లీనియన్స్ తీసుకోవచ్చు. కొంత నెగ్లెక్ట్ చేస్తారు అకాడమిక్‌గా అయితే. ఏముందిలే 2 లైన్‌లు చదివేసి ఎళ్ళిపోయి రాసేద్దాంలే. ఆ 2 మార్కులు పడతాయి కదా! అనే ఒక చిన్న నెగ్లిజెంట్‌లో గాని, లీనియన్స్‌లో గాని ఉన్నా గాని అకాడమిక్‌గా మీకు వర్కౌట్ అయిద్ది. పాస్ అవుతారు. బట్ కాంపిటీషన్‌లో అలా కాదు. హ్మ్. కాంపిటీషన్‌లో అందుకని మీకు పేపర్ ఎక్స్‌ప్లనేషన్ చేయడంలో రీజన్ ఏంటంటే, ఒక క్వెషన్‌ని మీరు అకాడమిక్‌గా అటెంప్ట్ చేసే విధానం వేరుగా ఉంటుంది. కాంపిటీటివ్‌లో చేసే విధానం వేరుగా ఉంటుంది. ఎలాగా? ఓకే సార్. అకాడమిక్‌లో బ్రీఫ్‌గా రాసినా వస్తది. కాంపిటీటివ్‌లో హ్మ్. కొంచెం డెప్త్‌గా రాయాలి. ప్లస్ అప్డేట్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీగా టచ్ చేయాలి. ఉదాహరణకి ఇప్పుడు 498 గురించి రాయమన్నారనుకోండి. ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ సెక్షన్ 498 ఐపీసీ అన్నారనుకోండి. హ్మ్. ఐపీసీలో ఉన్నటువంటి పాత 498లో ఉన్నటువంటి ఆ డెఫినిషన్ రాస్తే ఇక్కడ అడిగిన 2.5 మార్కులు పడవు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో. మరి ఏం హ్మ్. రాయాలండి? ఈ రీసెంట్‌గా 498లో జరిగినటువంటి అప్డేట్స్ ఏంటి? సుప్రీం కోర్ట్ ఏమన్నా దీని మీద ఒక గైడ్‌లైన్స్ ఏమన్నా ఇచ్చిందా? ఏదైనా జడ్జిమెంట్ చెప్పిందా? ఒకవేళ అలా చెప్తే దానిలోని బ్రీఫ్ ఏంటి? అది కూడా యాడ్ చేస్తే లేదా ఆ 498 సెక్షన్ ఏదైనా అమెండ్ అయిందా? అమెండ్ అయితే దానిలోని ఎసెన్స్ ఏంటి? ఇలా అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ గనక మీరు కలెక్ట్ చేసుకొని, దాన్ని కూడా యాడ్ చేసి రాయగలిగితే మనకిక్కడ డౌట్ ఓకే సార్. సార్ 2.5 మార్కులు ఇచ్చాడు. దానికి ఇంత రాయాలా అంటే, మీరు 4 పేజీల డేటా రాయక్కర్లా. 4 లైన్‌లు రాయండి. ఆ 4 లైన్‌లో హ్మ్. 2 లైన్‌లు డెఫినిషన్‌కి, 2 లైన్‌లు అప్డేట్ ఆఫ్ సబ్జెక్ట్‌కి కేటాయించండి. అంటే నేను ఎగ్జాంపుల్ ఓకే సార్. చెప్తున్నాను. ప్రిసైజ్ రాసినా గాని, ఆ రాసే హ్మ్. ప్రిసైజ్‌లో మీరు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే, మీకు అకాడమిక్ నాలెడ్జ్‌తో పాటు అప్ టు డేట్‌గా ఉన్నారనే ఒక ఒపీనియన్ ఎవరైతే ఎగ్జామినర్ ఉన్నారో వాళ్ళ దృష్టిలోకి వెళ్ళిద్ది. అప్పుడు ఓకే ఆటోమేటిక్‌గా సార్. వాళ్ళు మీకు ఒక మార్క్ కలపడానికి వాళ్ళకి ఒపీనియన్ వస్తది. బా రాసారు, అప్డేట్ చేశారు. వీళ్ళకి ఇంకొక హాఫ్ మార్క్ అన్నా, 1 మార్క్ అన్నా యాడ్ చేద్దాము. సో, ఇది 2 హ్మ్. విషయాల మీద ఆధారపడి ఉంటదండి. ఒకటి మీ నీట్ హ్యాండ్ రైటింగ్‌కి ఒక హాఫ్ మార్క్ యాడ్ అవుతది. అంటే తప్పు రాసామండి, నీట్‌గా హ్యాండ్ రైటింగ్ ఉందంటే హాఫ్ మార్క్ ఏస్తారంటే అలా కాదు. కాంపిటీటివ్ మేనర్‌లో బాగా రాసిన వాళ్ళకి, బాగా రాని వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ చూపించాలి అనుకున్న సందర్భంలో ఒక హాఫ్ మార్క్ మాత్రం అక్కడ తేడా చూపిచ్చిద్ది. సో, మీరు ఓకే. ఆన్సర్ షీట్‌ని అటెంప్ట్ చేసేప్పుడు
క్లియర్ అండ్ నీట్ హ్యాండ్ రైటింగ్ రాయాలి అని మనం ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పుకున్న దాని మీనింగ్ ఇక్కడే వస్తుంది. మార్క్స్ యొక్క వెయిటేజ్లో ఇద్దరు ఈక్వల్ ఆన్సర్ రాస్తే కొంచెం ఎవరికైనా ప్రయారిటీ ఇవ్వాల్సిన సందర్భం కనుక ఎగ్జామినర్కి ఎదురైతే ఇలాంటి విషయాలు జాగ్రత్త తీసుకుంటారు. నీట్గా అలైన్మెంట్ పర్ఫెక్ట్గా, హెడ్డింగ్స్, సబ్ హెడ్డింగ్స్ అట్లాగని మనం వెళ్ళి స్కెచ్ పెన్స్ పెట్టేసి ఆ కలర్ ఈ కలర్ పెట్టి లైన్లు కొట్టి హెడ్ చేయాల్సిన పని ఏం లేదు. చూడగానే సింపుల్, క్లియర్, విజిబుల్ అనిపిస్తే చాలు. సో ఓకే ఇది సార్. కొంచెం మనం ప్రాక్టీస్ డే టు డే మనం చెప్పుకున్నాం కదా ఇంట్రడక్షన్ క్లాస్లో అండి, ఆ రైటింగ్ డైలీ ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఓవర్టేక్ చేయొచ్చు. ఓకే సార్. ఇక సార్ ఆన్సర్ అనేది బైరాక్ లాంగ్వేజ్ లోనే ఉండాలా సార్? ఓన్ లాంగ్వేజ్ లో ఉండొచ్చా సార్? రైట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. యాక్చువల్గా మీకు బట్టి రాయాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే లీగల్ లాంగ్వేజ్ని బట్టినా కానీ కొన్నిసార్లు మనం ఆ మెమొరీ క్యారీ చేయలేం. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి ఆ ఎగ్జాక్ట్గా ఆ వర్డ్ ఇక్కడ మక్కి రాయాలంటే కష్టం. సో అలాంటి సందర్భాల్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, బేరాక్లో ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారో, ఒక డెఫినిషన్ ఇచ్చారో, దాన్ని మీరు జనరల్ టర్మ్స్లో కూడా రాయొచ్చు. కానీ అక్కడ ఉన్నటువంటి ఎసెన్స్ ఆఫ్ మ్యాటర్ మిస్ అవ్వకూడదు. ఉదాహరణకి రాము ఈజ్ గుడ్ బాయ్ అన్నారు అనుకోండి, ఒక సెంటెన్స్ ఇలా ఉందనుకోండి, రాము ఈజ్ గుడ్ బాయ్ అన్నారు అనుకోండి, ఓకే సార్. గుడ్ బాయ్ రాము అని రాయొచ్చు. ఓకే సార్. ఇటు అటు కొంచెం లేదా సినోనిమ్ పెట్టి, లేదా రాము ఈజ్ క్లవర్ బాయ్, రాము యాటిట్యూడ్ ఈజ్ గుడ్, ఇట్లా ఏదో ఒకటి దానికి రిలవెంట్గా దాన్ని రీప్లేస్ చేసే పదం అక్కడ సూటబుల్ పదం అయితేనే రాయాలి. జనరల్గా మనకి ఇంగ్లీష్లో సినోనమ్స్ అంటాం వాటిని. Yes, sir. ఓకే. ఆ ఎసెన్స్ ఆఫ్ మీనింగ్ మిస్ అవ్వకుండా రాయగలిగితేనే దాన్ని మీరు ఓన్ లాంగ్వేజ్లో ట్రై చేయండి. లేదండి నాకు అంత ఇంగ్లీష్ మీద నాలెడ్జ్ లేదనుకుంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంపోజిషన్ రాయండి. ఓకే సార్. Okay, sir. అలా యాక్చువల్గా ఈరోజు మీకు ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్లో నేను ఏదో కొత్తగా డిక్రీ అంటే మీనింగ్, మీన్స్ ప్రాఫిట్ అంటే మీనింగ్ ఎక్కడి నుంచో చెప్పడం లేదు. అది యాక్ట్లో మీకు ఏదైతే ఉన్నాయో అవే రాయాలి. బట్ ఎలా రాయాలనేది మాత్రమే ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ. అకాడమిక్ అయితేనేమో సింపుల్గా రాస్తాం, కాంపిటేటివ్లో కొంచెం డీటెయిల్గా రాస్తాము. రాసేటప్పుడు బేరాక్లో ఉన్నది ఉన్నట్టు దించాల్సిన పని లేదు. దానికి సింపుల్ నోట్స్ మీరు రాసుకోవాలి ముందుగానే. ఎలాగా, ఇప్పుడు ఇదే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇదే క్వశ్చన్ పేపర్ మీకు వచ్చిందనుకోండి, దీని డెఫినేషన్ మీరు ఎలా రాస్తారు, యాక్ట్లో చెప్పిన మీనింగ్ మిస్ అవ్వకుండా మీ ఓన్ నోట్స్ ఎలా రాస్తారు అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇలా రాసేటప్పుడు మీకు అది రివిజన్ అవుతుంది. 4-5 సార్లు రాయగానే మీ బ్రెయిన్కి అది అడాప్ట్ అవుతుంది. కొత్తగా Okay, మీకు sir. పదాలు వెతుక్కోవాల్సిన ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. సో Okay. యాక్చువల్గా ఈ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి, టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెనేషన్, ఆబ్జెక్ట్, లేకపోతే డెఫినిషన్స్ ఇలా చెప్పినప్పుడు ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవాలని చెప్పారు ఇందాక. డిఫైన్ Yes, sir. అంటే దాని డెఫినేషన్ రాయాలి. ఎక్స్ప్లెయిన్ అంటే డెఫినేషన్తో పాటు కొంచెం ఎలాబరేటెడ్ ఎక్స్ప్లెనేషన్ కూడా రాయాలి. ఆబ్జెక్ట్ అన్నారు అనుకోండి, అది దేనికోసం ఎనాక్ట్ చేశారు, దాని ప్రొవిజన్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అనేది రాయాలి. అలాగే డిఫరెన్స్ అన్నారు అనుకోండి, రెండు టాపిక్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ చెప్పాలి. Okay, sir. అలాగే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి క్వశ్చన్ నెంబర్ 8 చూస్తే, ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ అండ్ ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్ అంటాడు. ఇప్పుడు Yes, sir. ప్రామిస్ నుంచి కాంట్రాక్ట్ వరకు ఉన్నటువంటి సెక్షన్ 2లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని డెఫినేషన్స్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి, అందులో కెపాసిటీ ఆఫ్ పార్టీ అంటే ఏంటి, ఫ్రీ కన్సెంట్ అంటే ఏంటి, కన్సిడరేషన్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఒక అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఏంటి, అది లాఫుల్గా లేకపోతే ఏంటి, ఇట్లా మీరు వాటి యొక్క ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ అండ్ ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్, ఇది మీకు డైరెక్ట్ క్వశ్చన్ ఉండదు. సెక్షన్ 2Hలో కాంట్రాక్ట్ అని చెప్తాడు. ఈ కాంట్రాక్ట్లో ఏమని ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ప్రపోజల్ గురించి కానీ అగ్రిమెంట్ గురించి కానీ ఉందనుకోండి, ఈ అగ్రిమెంట్ అనే పదానికి మళ్ళీ ముందు డెఫినేషన్ ఉంటుంది. మళ్ళీ అగ్రిమెంట్లో వాడిన పదం ఏదైనా ఉందనుకోండి, దానికి ముందు సెక్షన్లో అంటే సబ్సెక్షన్ 2A దగ్గర నుంచి 2HI వరకు ఉన్నటువంటి మొత్తం సబ్సెక్షన్స్ కలిపి చదివితేనే మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది.
అలాగా. ఓకే సార్. సబ్సిక్వెంట్‌గా దీనికి ఏదైనా సెక్షన్స్ ఉన్నాయా? అది కూడా క్రాస్ చెక్ చేసుకోండి. అలా 2 కలిపితేనే ఇక్కడ మార్క్స్ చూడండి 10 మార్క్స్‌కి అన్నాడు. కాబట్టి మీకు ఆ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ రావాలంటే మీరు పేపర్‌ని 2 సార్లు చదవాలి. ప్రస్తుతానికి ఓకే సార్. ఈరోజు మీకు ఇచ్చే హోంవర్క్ ఏంటంటే, ఈ పేపర్‌ని యాజ్ ఇట్ ఈజ్‌గా మీరు చదివి, నెక్స్ట్ క్లాస్‌లో ఈ క్వెషన్‌కి మీరైతే ఏం ఆన్సర్ చేస్తారో అని కనీసం పర్ హెడ్ ఒక 5 క్వెషన్స్‌ని మీరు ప్రిపేర్ అవ్వండి ఓన్‌గా. రైటో రాంగో నేను చెప్తాను. మీరు సార్ ఇదిగోండి సార్ క్వెషన్ నంబర్ 8కి నేనైతే ఇలా ఆన్సర్ రాస్తాను అని మీరు రెడీ అవ్వండి. ఆ రోజు క్లాస్‌లో అంటే డే ఆఫ్టర్ టుమారో గదా! ఆహ్, ఆ క్లాస్‌లో నేను అడుగుతాను. మీరు ఈ పేపర్‌లో ఎన్ని క్వెషన్స్ ప్రిపేర్ అయ్యారు? సార్ నేను 5 ప్రిపేర్ అయ్యాను. ఏది కొన్ని చెప్పండి. సో అండ్ సో అని మీరు రాసింది చెప్తారు. దాని కరెక్షన్స్ నేను చెప్తాను. హ్మ్. ఓకే సార్. దీని ద్వారా ఓకే ఏమవుతుంది? మీకు ఓన్ నోట్స్ ప్రిపరేషన్ అనేది కాంపిటీటివ్ మేనర్‌లో అలవాటైద్ది. ఓకే సార్. ఇప్పుడు థ్యాంక్ యూ సార్. జనరల్‌గా ఏదో నోట్స్ ఎవరో ప్రిపేర్ చేసిన దాన్ని మీరు చదవటం వేరు. మీ అంతట మీరు తయారు చేసుకున్న దాన్ని మీరు కరెక్ట్ చేసుకోవడం వేరు. యెస్ సార్. కాంపిటీటివ్‌కి ఎప్పుడు కూడా మీ ఓన్ నోట్స్‌నే ప్రిపేర్ అవ్వండి. ఓకే సార్. సో ఓకే. ఇదండి. సో ప్రస్తుతానికి ఈ రోజుకి బ్రీఫ్ ఇది. సార్ మీకు ఇప్పుడు చెప్పండి. సార్ అయితే ఆహ్, డైరెక్ట్ క్వెషన్స్ ఎక్కువ రావచ్చా సార్? ఇండైరెక్ట్‌గా క్వెషన్స్ ఉండొచ్చా సార్ ఆల్మోస్ట్? మాక్సిమం మీకు ఇండైరెక్ట్ అనే అనుకోండి. అంటే ఇండైరెక్ట్ ఇన్ ద సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఏ బ్రీఫ్ నోట్స్ ఆన్ ప్లీ బార్గెనింగ్ అన్నారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద హ్మ్. కనిపిస్తుంది. ఇది యెస్ డైరెక్ట్ సార్. క్వెషన్. యెస్ సార్. యెస్ సార్. ఇది ఎక్కువగా 2 మార్క్స్‌కి అయితేనే డైరెక్ట్ క్వెషన్స్ అడుగుతారండి. ఓకే సార్. సారీ. అయితే కాంపిటీటివ్ ఇది ఎక్కువ మార్క్స్‌కి వెళ్లారనుకోండి. అక్కడేమంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 మార్క్స్, 10 మార్క్స్ క్వెషన్స్ చూస్తే దానిలో ప్రాబ్లమ్ హ్మ్. ఇచ్చి దానికి సొల్యూషన్ అడుగుతారు. ఓకే సార్. 2 మార్క్స్, 3 మార్క్స్ మాత్రమే మీకు డెఫినిషన్ కాన్సెప్ట్‌లో వస్తాయి. హ్మ్. ఓకే సార్. సో అందుకని 2 మీరు క్వెషన్స్ ఇంటర్‌లింక్ చేసి అలా అడుగుతారా సార్? ఆ! 2, 3 క్వెషన్స్ ఇంటర్‌లింక్ చేసి. ఎగ్జాక్ట్‌లీ. అందుకనే మీరు ప్రాబ్లమాటిక్ క్వెషన్స్‌ని మీరు స్టడీ చేస్తే అసలు ఈ పేపర్ ఏ హ్మ్. ప్యాటర్న్‌లో ఇచ్చారో అర్థమైద్ది. ఓకే సార్. మొత్తం 3 సార్ ఇప్పుడు పేపర్‌లు. చెప్పండి. సార్ ఇప్పుడు అంత బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ మీరు చెప్పినట్టు అంటే ప్రెజెంట్ ఉన్న రిలేటెడ్ జడ్జిమెంట్స్, హ్మ్. తర్వాత ఇప్పుడు ఇచ్చిన కోర్ట్ ప్రొసీడింగ్స్ ఇవన్నీ రాసేసరికి అంటే హ్మ్. అది వెయిట్ ఆఫ్ మార్క్స్‌కి బట్టి ఎలా ఎలా ఎన్ని పేజెస్ రాయాలి అనేది సార్. అంటే ఇప్పుడు 2 మార్క్స్‌కి ఎన్ని పేజెస్ రాయాలి? 10 మార్క్స్‌కి ఎన్ని పేజెస్ రాయాలి? అనేది డౌట్ సార్. రైట్ అండి. 2 మార్క్స్‌కి అట్‌లీస్ట్ 4-10 లైన్స్ వచ్చేలా ఉండాలండి. 4-10 లైన్స్. ఓకే ఆ! సార్. మినిమమ్. ఓకే సార్. అయితే ఆ లైన్స్‌లో ఎసెన్స్ ఆఫ్ డేటా లేదనుకోండి. మీరు 20 లైన్స్ హ్మ్. రాసినా వేస్ట్. హ్మ్. ఓకే సార్. కానీ లేదు డెఫినిషన్‌లో 4 లైన్స్ కాదండి 8 లైన్స్ ఉన్నాయి. దాన్ని నేను అర్థం చేసుకొని రాయటంలో నాకు 10 లైన్‌లు పట్టింది. తప్పదు. హ్మ్. దాని ఎసెన్స్ మిస్ అవ్వకుండా రాయడానికి అటెంప్ట్ చేయండి. అలా మీకు ఎప్పుడు సాధ్యమైద్దంటే అండి మేక్ ప్రాక్టీస్. హ్మ్. ఓకే సార్. ఇప్పటి నుంచే యెస్ మిమ్మల్ని సార్. ప్రాక్టీస్ చేయమంటంలో ప్రాక్టీస్ అంటే కోర్ ప్రాక్టీస్ కాదు. రిటన్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది కూడా ఒక ఆర్ట్ అన్నమాట. మన యెస్ సార్. బ్రెయిన్‌లో ఉంటది. మీరేదో చెప్పాలనుకుంటారు. కానీ అది పేపర్ రూపంలో రాసి, పేపర్ మీద రాసి వాళ్ళకి ప్రెజెంట్ చేస్తే ఎగ్జామినర్ దాన్ని స్క్రూటినీ చేస్తారు. ఎవాల్యుయేట్ చేస్తారు. సో, మీ ఇన్ఫర్మేషన్ మీ యెస్. బ్రెయిన్‌లో నిండిపోయిందనుకోండి, పేపర్ మీద రాయలేకపోతున్నారనుకోండి, యూ ఆర్ అన్‌ఫిట్. హ్మ్. హ్మ్. యెస్ సార్. రిటన్ ఎగ్జామ్ ఆబ్జెక్ట్ అదే. హౌ మచ్ దే ఆర్ ఎక్స్‌ప్రెసివ్ ఇన్ ద మేనర్ ఆఫ్ రైటింగ్ అని చూస్తారు. సో, ఓకే సార్ దానికి బుక్‌లెట్ ఎన్ని పేజెస్ ఉంటాయి సార్? 32 ఉంటుందండి. 32. ఆ! సార్. సార్ ఇప్పుడు సపోజ్ ఒక క్వెషన్ వాట్ ఈస్ అదే డిఫైన్ క్రిమినల్ కాన్స్పిరెన్సీ అని అడిగారనుకోండి సార్. హ్మ్. సో, ఇప్పుడు ఐపీసీలో సెక్షన్ 120 ఏ, 120 క్రిమినల్ కాన్స్పిరెన్సీ డెఫినిషన్ చెప్తుంది సార్. అండ్ పనిష్మెంట్స్ ఆల్సో. హ్మ్. సీఆర్‌పీసీకొచ్చేసరికి సెక్షన్ 196 అనేది కాన్స్పిరెన్సీ రిలేటెడ్ కాగ్నిజెంట్ అండ్ ప్రొవిజన్స్ చెప్తుంది. హ్మ్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌కొచ్చేసరికి సెక్షన్ 10 చెప్తుంది. వెరీ గుడ్. మూడిటిని లిమిటేషన్ కంపారిటివ్‌గా యాక్ట్‌కొ రాయాలి. లిమిటేషన్ యాక్ట్‌కొచ్చేసరికి సెక్షన్ 470 చెప్తుంది. అంటే
ఇలా అంటే ఒక క్వెషన్‌కి ఏమేం యాక్ట్స్ నుంచి ఏమేం చెప్తుంది అనేది కంపేర్ చేసుకొని రాయడం అనేది కొంచెం అది కష్టమే కదా సార్! అది ఎలా పాసిబుల్ అంటారు? అందుకే మీకు వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ చూడండి. 2 మార్క్స్‌కి అయితేనేమో మెయిన్ యాక్ట్‌లో ఏదైతే ప్రొవిజన్ ఉందో, డైరెక్ట్‌గా డెఫినిషన్ ఉందో దాన్ని మాత్రమే అటెంప్ట్ చేయండి. హ్మ్. ఇది 4 మార్క్స్‌కి అనుకోండి. 4 మార్క్స్‌కో, 6 మార్క్స్‌కో, 10 మార్క్స్‌కో అనుకోండి. వెయిటేజ్ ఆఫ్ మార్క్స్‌ని హ్మ్. బట్టి మీరు డేటా అనలైజ్ చేయాల్సిందే. ఓకే సార్. అంటే ఆ హ్మ్. క్వెషన్ యొక్క రిలేటెడ్ ఏమైతే కంటెంట్ ఉందో అది ఏమేం యాక్ట్స్‌లో ఉన్నప్పటికి అదంతా కూడా కలిపి రాయాలంటున్నారు సార్. ఈవెన్ 10 మార్క్స్ అయితే. ష్యూర్ అండి. ఎందుకంటే మీకు అకాడమిక్ లాంగ్వేజ్ నుంచి నేనొకసారి మన హోమ్ కిచెన్ లాంగ్వేజ్‌లోకొస్తున్నాను చూడండి. ఇంట్లో మనం హ్మ్. ఒక ఇంగ్రీడియెంట్ ఆఫ్ కర్రీ అదే టమాటో కర్రీ కావండి, ఇంకేదన్నా సాంబార్ గాని చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ హ్మ్. రోజు వంట గదిలోకి వెళ్ళిన వాళ్ళకి ఇంగ్రీడియెంట్స్ అన్నీ చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటాయి. అదొక టైంకి హ్మ్. చేయాలి, యెస్. ఇదొక టైంకి చేయాలి, అంత క్వాంటిటీ వేయాలి, ఇంత క్వాంటిటీ వేయాలి. ఆ కర్రీలో అయితే ఈ ఇంగ్రీడియెంట్, ఈ కర్రీలో ఇట్స్ వెరీ టిపికల్ టు ది బిగినర్. When we complete the practice, day to day practice, it automatically and by heart. మీకు తెలియకుండా మీ చేతిలో ఆ టైంకి అది వేసేస్తా ఉంటే అంత క్వాంటిటీ పడుతది. లాస్ట్‌కి దాని టేస్ట్ వస్తది. అలాగే ఇక్కడ కూడా యెస్ మీకు సార్. ప్రాక్టీస్ ఆఫ్ రైటింగ్ అనేది కూడా మీరు డైలీ చేయాల్సిన పని. హ్మ్. వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ మీరు 10కి పెట్టుకోండి టార్గెట్. ఓకే సార్. ఎక్కువ డేటా కలెక్ట్ చేసి నోట్స్ తయారు చేసుకోండి. తక్కువ అడిగారనుకోండి దానిలో 4 లైన్‌లు కట్ చేసి మెయిన్ మ్యాటర్ రాయండి. ఓకే సార్. ఓకే అందుకనే సార్. మీకు టార్గెట్ ఏం చెప్పాను, మీరు 32 పేజెస్ కంప్లీట్ రాయడానికి సిద్ధపడండి. హ్మ్. ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ అటెంప్ట్ ఇస్తే వాళ్ళకి కూడా అర్థమైద్దనమాట. వీళ్ళు ఆల్రెడీ దే ఆర్ రెడీ టు ఆహ్, రిటన్ ది ఎగ్జామినేషన్ ఇన్ ఆల్ డైమెన్షన్స్ అని ఎగ్జామినర్‌కి తెలిసిద్ది. ఓకే సార్. అందుకని ఓకే మీరు సార్. హ్మ్, షాపింగ్‌కెళ్తున్నారు. రూ. 100 వస్తువు అనుకోండి. ఎంత తీసుకెళ్తారు? 100 రూపీస్ 200 తీసుకెళ్తాం 500 సార్. ఎగ్జాక్ట్‌లీ. 500 తీసుకెళ్తాం ఆ! సార్. ఎందుకని సేఫ్టీ. సేఫ్టీ. యెస్. ఇక్కడ కూడా అంతే. మీ టార్గెట్